వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. వరికోల్ గ్రామ సర్పంచ్ దొగ్గేల కుమారస్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉచిత కంటి శిబిరంలో సర్పంచ్ దొగ్గేల కుమారస్వామి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా వరికోల్ గ్రామ ప్రజలకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ శ్రీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈరోజు వరికోల్ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ఉచిత కంటి పరీక్ష, ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా వరికోల్ గ్రామంలో 5,000 పైచిలకు ఉండే గ్రామంలో 4 చోట్ల గ్రామ పంచాయతీతో పాటు ప్రభుత్వ పాఠశాల, రెడ్డి, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్స్లో కంటి వైద్య పరీక్షల శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. మరియు గ్రామానికి చెందిన దాదాపు 1,538 మందికి కంటి పరీక్షలు చేయగా కంటి సమస్యలు ఉన్న 1,001 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించడం జరిగిందని, మరియు ఆపరేషన్ అవసరమున్న వారిని గుర్తించి వారికి ఉచిత ఆపరేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా వరికోలు గ్రామ ప్రజలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ వైస్ ఎంపీపీ, గ్రామ పార్టీ అధ్యక్షులు, యూత్ నాయకులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వరికోలు నడికూడ మండలం, హన్మకొండ జిల్లా, ఎక్స్ వైస్ ఎంపీపీ నేను. పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా ఈరోజు వరికోల్లో ఉచిత కంటి పరీక్షలు, వాళ్ళకు అద్దాలు కావాల్సిన వాళ్ళకు అద్దాలు, ఏదైనా కంటి ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళకు మళ్ళీ ఫౌండేషన్ ద్వారా గౌరవనీయులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళకు ఆపరేషన్లు కూడా చేపించి వరికోలుల్లో కంటి సమస్య లేకుండా ప్రతి కుటుంబంలోకి వెళ్ళి అందరికీ మూకుమ్మడికి ఇక్కడ కంటి సమస్య ఉండొద్దనే ఉద్దేశంతో పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా అందరి కంటి పరీక్షలు చేయించి అద్దాలు ఇప్పిస్తూ వాళ్ళకు ఆపరేషన్ చేయడం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టిండ్రు. జనాలు పెద్ద ఎత్తున బారులు తీరిండ్రు. దీనికి ఇది బాగా సక్సెస్ అవుతున్నది. అలాగే పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా ఇంతకుముందు చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఓన్లీ మా వరికోళ్ళలోనే 250 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ నేర్పించి వాళ్ళ భోజనాలు, టీ, స్నాక్స్ ఇప్పించి 45 రోజులు శిక్షణ ఇప్పించి సర్టిఫికేట్స్ ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బ్రతకడం కోసం వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కుట్టు మిషన్ ఇప్పించి వాళ్ళు సొంతం కుట్టు మిషన్ కుట్టుకొని బ్రతుకుతున్నారు. ఇంత గొప్ప అటువంటి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి మేము పేరు పేరున కృతజ్ఞతలు. మా వరికోలు ప్రజలందరి తరఫున ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి కంటి పరీక్ష, కళ్ళద్దాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మా అందరినీ ముందుకు నడిపిస్తున్న ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తాడు. అందరూ ఆయన వెన్నంటూ ఉండి మాకు తోడ్పాటు ఇస్తున్న పోచంపల్లి శ్రీనన్నకు మా యొక్క కృతజ్ఞతలు. మరి గ్రామ ప్రజలందరి ఆరోగ్యం కోసం ఆరోగ్యమే మహాభాగ్యం అనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరికోల్ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా వరికోల్ గ్రామ ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రతి నెల వృద్ధులకు కానీ మిగతా వాళ్ళకు కానీ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా మందులు ఏర్పాటు చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి మా గ్రామ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వరికోలు గ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వరికోలు గ్రామంలో అందరికీ అపరిచితుడై వరికోలు గ్రామాన్ని ఎంతో ముందుండి నడిపిస్తున్న మన యువ నాయకుడు, అందరివాడు శ్రీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి లబ్ధి చేకూరుస్తున్నాడు. ఈరోజు ఈ గ్రామంలో ఉచితంగా కంటి పరీక్ష, కళ్ళజోడు ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వాలని పోచంపల్లి ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసి ముందుకు నడిపిస్తున్న యువ నాయకుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి మా గ్రామం తరఫున ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా ఉండాలని మేము కోరుకుంటున్నాం.